పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి గైర్హాజరైన వైసీపీ అధినేత జగన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం గౌరవంగా ఆహ్వానించిన డుమ్మా కొట్టి బెంగళూరు ప్యాలెస్కు వెళ్లడంలోని ఆంతర్యమేంటి? ఎన్నికల్లో ఘోర ఓటమితో ప్రధాని మోదీకి ముఖం చూపలేకే గైర్హాజరయ్యారా? కూటమి చేసే మంచి పనులను చూడలేక ఇలా చేశారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం ఈ నెల 2న ఘనంగా జరిగింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వైసీపీ అధినేత జగన్ ను ఆహ్వానించినా హాజరవ్వడం విమర్శలకు తావిచ్చింది. అమరావతి చంద్రబాబు పేరెత్తితే రుసరుసలాడే జగన్ ఈ ముఖ్యమైన కార్యక్రమానికి డుమ్మా కొట్టడంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిపై 3 ముక్కలాట ఆడారు. అమరావతిలో శాసన రాజధాని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ చంద్రబాబు చేపట్టిన అమరావతి నిర్మాణాన్ని పక్కన పడేశారు. రైతులు ఎన్నో ఆశలతో రాజధాని కోసం భూములిచ్చారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుడితే జగన్ జమానాలో విధ్వంసానికి గురైంది. 5 ఏళ్లు మూలన పెట్టడంతో అడవిలా మారిపోయింది. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పునర్నిర్మాణం కోసం జంగల్ క్లియరెన్స్ చేసి ఈ నెల 2న పనులు ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి గౌరవంగా ఆహ్వానించిన గైర్హాజరై బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లడం ఏంటని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కూటమి ప్రభుత్వాన్ని శత్రువుగా చూసినా జగన్ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మోదీ అందించిన సహకారానికి కృతజ్ఞతగా అయినా సభకు హాజరైతే బావుండేదంటున్నారు. దేశ ప్రధాని హోదాలో రాష్ట్రానికి ఇచ్చిన మోదీని మర్యాదపూర్వకంగా అయినా కలిసి స్వాగతం పలకాల్సి ఉంది. కానీ జగన్ ముఖం చాటేసి ఒకరోజు ముందే బెంగళూరు వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ప్రధాని మోదీకి ముఖం చూపించలేక చాటేసి ఉండొచ్చని అంటారు. అలాగే అమరావతి పునర్నిర్మాణ సభకు భారీగా జనం హాజరవుతారని గ్రహించి దూరంగా ఉన్నారని చెబుతారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్ ఎక్కువగా తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్తున్నారు. అప్పుడప్పుడు పులివెందుల ఇడుపుల పాయకొస్తూ ఉంటారు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడుతున్నారు. బడ్జెట్ భేటీలో గవర్నర్ ప్రసంగానికి కొద్దిసేపు హాజరై వెళ్లిపోయారు. కూటమి ప్రభుత్వం గౌరవంగా ఏ కార్యక్రమానికి ఆహ్వానించినా హాజరవ్వడం లేదు. ఇలాంటి చర్యలన్నీ జగన్ పై మరింత వ్యతిరేకతను పెంచుతున్నాయని అంటున్నారు. భవిష్యత్తులో అయినా మారతారో లేదో చూడాలి.